ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. భారతదేశం కనుక చూసుకుంటే ఈరోజు సిటీస్ కానీ విలేజెస్ కానీ ఎక్కడున్నా సరే ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది చాలా మంది ప్రాణాలని బలికుంటుంది. ఇటువంటి క్యాన్సర్ని నివారించాలంటే ఒక మంచి ఆంకాలజిస్ట్ కావాలి, అలాగే కొన్నింటికి సర్జన్ అనేది కూడా చాలా అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో అతి చిన్న వయసులోనే సర్జికల్ ఆంకాలజిస్ట్గా మంచి పేరు సంపాదించుకొని అపోలో 6 ఎంతో ప్రపంచ స్థాయి వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్ కార్తీక్ గారిని ఈరోజు మనం పరిచయం చేస్తున్నాం. ఆయన మనోభావాలు, ఆయన మనసులో అంతరంగం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే. 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 ఇందాక నేను ఇంట్రడక్షన్ లో చెప్పాను, క్యాన్సర్ అనేది ఈరోజు విపరీతంగా పెరిగిపోతుంది. విశాఖపట్నం కనుక తీసుకుంటే ఈరోజు విశాఖపట్నంలో కూడా క్యాన్సర్ అనేది చాలా మందిని పట్టి పీడిస్తుంది. కొంతమంది సరైన అవగాహన లేక అది ప్రైమరీ స్టేజెస్ లోనే దాన్ని ఐడెంటిఫై చేయలేక ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి టెస్టులో బయటపడిన తర్వాత మీ దగ్గరికి రావడం జరుగుతుంది. సర్జికల్ ఆంకాలజీ అంటే ఏంటి? ఈరోజు క్యాన్సర్ని మనం నివారించాలి అంటే ఈ స్టేజ్లో మనం ఏ విధంగా చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ లో సర్జరీ రోల్ ఏంటి అని మనం తెలుసుకోవాలంటే క్యాన్సర్లు యాక్చువల్లీ మెయిన్లీ 2 రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి సాలిడ్ క్యాన్సర్స్ అంటారు, ఇంకోటి లిక్విడ్ క్యాన్సర్స్ అంటారు. లిక్విడ్ క్యాన్సర్స్ అంటే బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియాస్ అండ్ లింఫోమాస్ అంటారు. లింఫ్ నోడ్స్ అనే గ్రంథుల్లో వస్తాయి. సో ఇవి ఓన్లీ 10% ఆఫ్ ద క్యాన్సర్స్ అనమాట. మిగిలిన 90% ఆఫ్ ద క్యాన్సర్స్ సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్స్ అంటారు. సాలిడ్ ఆర్గన్ అంటే మన ఆర్గన్స్ లైక్ నోటి క్యాన్సర్, నాలిక క్యాన్సర్, చెయ్య క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, జీర్ణాశయం క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్. సో వీటిని సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్స్ అంటారు. సో 90% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్స్. అండ్ ఈ క్యాన్సర్స్ అన్నింటిలోని కూడా అర్లీ స్టేజ్ లో పేషెంట్ ని పూర్తిగా నయం చేయాలంటే సర్జరీ, ఆపరేషన్ చేసి తీయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ముదిరిపోయిన క్యాన్సర్స్ లో సర్జరీకి ఎక్కువ రోల్ ఉండదు. అంటే స్టేజ్ 4 క్యాన్సర్స్ లో సర్జరీకి ఎక్కువ రోల్ ఉండదు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 క్యాన్సర్ లో సర్జరీ విత్ ఆర్ వితౌట్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ కి రోల్ ఉంటుంది. సో ఏదైనా మనం పూర్తిగా తీసేయగలిగితే పేషెంట్ ని పూర్తిగా ఫ్యూచర్ లో క్యూర్ చేయగలిగే పరిస్థితి వస్తుంది. ఈ కీమోథెరపీ, రేడియేషన్ ఇవి యాడ్ చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్సులు తగ్గిస్తాయి. సో ఏదైనా సర్జరీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో సర్జికల్ ఆంకాలజీ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి సర్జన్ ఈ సర్జికల్ ఆంకాలజీ కేసులను డీల్ చేయడం కష్టం. ఎందుకంటే జనరల్ సర్జరీ ట్రైనింగ్ అనేది 3 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత సర్జికల్ ఆంకాలజీ అనేది ఇంకొక 3 years స్పెషలైజ్డ్ ట్రైనింగ్. దాని తర్వాత నేను కొన్ని ఫెలోషిప్స్ అవి కూడా చేసి రావడం జరిగింది. సో ట్రైన్డ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అనేది క్యాన్సర్ ని క్యూర్ చేయడానికి మనకి చాలా ఇంపార్టెంట్. సో అది ఇప్పుడు ఈ సర్జరీకి వచ్చేప్పటికంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే టెక్నాలజీ బాగా మారిపోతుంది. సో ఎడాప్షన్ అనేది మన ఇండియాలో కూడా చాలా వరకు చేసుకుంటున్నాం. అలాగే మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ కూడా టెక్నాలజీని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రోబోటిక్ సర్జరీ అనేది ఈ పేరు అనేది వినిపిస్తుంది. అసలు రోబోటిక్ సర్జరీ ఏంటి, దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఓకే. సో మనం స్టాండర్డ్ సర్జరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొట్టలో గానీ లేకపోతే ఛాతిలో గానీ అంటే లంగ్స్ లో గానీ అన్నవాహికలో గానీ లేకపోతే పొట్టలో అంటే జీర్ణాశయం మీదో గర్భసంచి మీదో లేకపోతే పెద్ద పేగు మీద క్యాన్సర్ చేయాలంటే ఇప్పుడు వరకు పెద్ద ఘాటు పెట్టి అంటే ఒక 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు ఘాటు పెట్టి ఆ ఆర్గన్ ని పూర్తిగా అంటే ఏ పార్ట్ అయితే క్యాన్సర్ ఆవరించిందో ఆ పార్ట్ అంతా తీయడానికి మనం ఓపెన్ సర్జరీ అనేది చేస్తూ ఉండేవాళ్ళం. మధ్యలో రీసెంట్ కీ హోల్ సర్జరీ అనేది వచ్చింది. కీ హోల్ సర్జరీ అనేది 2 types, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ. సో దీంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ రోబోటిక్ సర్జరీ. సో ఈ 2 లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ కీ హోల్ తో చిన్న కన్నాలతోనే చేసేసినా కానీ రోబోటిక్ సర్జరీకి కొన్ని యూనిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి లాప్రోస్కోపిక్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే. ఏంటంటే ఈ రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు మనకి 3D విజన్ వస్తుంది. వేరే స్టాండర్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీలో 2D విజన్ అంటే 2 కళ్ళతో చూస్తుంది. 3D విజన్ అండ్ మ్యాగ్నిఫైడ్ అంటే పెద్దదిగా కనిపిస్తుంది.
అండ్ మన ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అవి మన చెయ్యి ఎలా కదులుతుందో అలా కదులుతుంది. ఇట్ ఇస్ కాల్డ్ ఎండోరిస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. మనం చెయ్యిని ఎలా తిప్పితే అది కదులుతుంది. ఇంకో విధంగా చెయ్యిని అలా తిప్పి అలా పట్టుకోవాలి అనుకుంటే ఈజీగా ఉంటుంది. కుట్లు వేయడం సూచరింగ్ అంటారు. అది రోబోటిక్ సర్జరీలో చాలా ఈజీ యాజ్ కంపేర్ టు లాప్రోస్కోపిక్ సర్జరీ. ఎస్పెషల్లీ లాంగ్ సర్జరీస్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ సర్జరీస్ అని కొంచెం లాంగ్ డ్యూరేషన్ సర్జరీస్, వీటిలోని రోబోటిక్ సర్జరీ అనేది డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది లాప్రోస్కోపిక్ సర్జరీ మీద. ప్లస్ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏంటంటే 3-4 ట్రైన్డ్ పర్సనల్ కావాలి. అంటే సర్జన్ కూర్చుంటాడు, దాంతో పాటు సర్జన్ కి 2 చేతులు ఉంటాయి, 2 ఇన్స్ట్రుమెంట్స్ వాడగలడు. దాంతో పాటు ఒక కెమెరామ్యాన్ ఉంటాడు కెమెరా అనేది పట్టుకోవడానికి. ప్లస్ అసిస్టెంట్ సర్జన్ అనేది ఇంకొకరు ఉంటారు. వాళ్ళు ఏదైనా బాడీ పార్ట్స్ ఏదైనా పట్టుకుని సైడ్ కి జరపాలంటే చేస్తారు. రోబోటిక్ సర్జరీలో ఏంటంటే 4 చేతుల వర్క్ ఒక్కడికే, అంటే ఆపరేటింగ్ సర్జనే చేస్తారు. అంటే ఒక 2 ఇన్స్ట్రుమెంట్లు నేను ఆపరేట్ చేస్తూ, కెమెరాను కూడా నేనే కంట్రోల్ చేస్తూ, ఒక అసిస్టెంట్ సర్జరీ కూడా నేనే చేయడం జరుగుతుంది. సో దీనివల్ల వీ కెన్ డూ అ బెటర్ జాబ్, మచ్ బెటర్ జాబ్ ఫర్ ద పేషెంట్. ఎస్పెషల్లీ లాంగ్ డ్యూరేషన్ సర్జరీస్ లో, క్యాన్సర్ సర్జరీస్ లో రోబోటిక్ సర్జరీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇదొక టెక్నాలజీ పరంగా ఇదొకటి అడ్వాంటేజ్ అయితే, అదర్ విషయాల్లోకి వస్తే సెంటినల్ నోడ్ బయోప్సీ ఏంటంటే, ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇప్పుడు మనం క్యాన్సర్ తీసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం. కొన్నిసార్లు చాలా అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు బ్రెస్ట్ రొమ్ములో చిన్న గడ్డ ఉంది, అది తీసేస్తాం. కొన్నిసార్లు లింఫ్ నోడ్స్ అనేది చంకలో పాకుతాయి. అది పాకిందా లేదా అని తెలుసుకోవడానికి, పాకితేనే ఆపరేషన్ చేస్తే బాగుంటుంది. చాలా సార్లు మనం ఓవర్ డూ చేస్తాం, అది పాకినా పాకకపోయినా అవి తీసేస్తూ ఉంటాం లింఫ్ నోడ్స్ అనేవి. దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ సెంటినల్ నోడ్ బయోప్సీ టెక్నాలజీ వల్ల అక్కడ అసలు పాకిందా లేదా అని తెలుస్తుంది. పాకకపోతే అనవసరంగా సర్జరీ అవాయిడ్ చేస్తాం. సో మన కాంప్లికేషన్స్ ఆఫ్ సర్జరీని కూడా తగ్గించుకుంటాం. అంటే మార్బిడిటీ, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సర్జరీ, ఏదైనా ప్రాబ్లమ్స్ రాకుండా తగ్గించుకోవడం జరుగుతుంది. సో అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ సెంటినల్ నోడ్ బయోప్సీ టెక్నాలజీకి. అది అదర్ క్యాన్సర్ లో కూడా వాడుతూ ఉంటారు. సో ఈ టెక్నాలజీస్ అన్ని మనం మేళవించుకొని మనం దిస్ ఇస్ సర్జికల్ ఆంకాలజిస్ట్ షుడ్ బి ట్రైన్డ్ ఇన్ దీస్ టెక్నాలజీస్ అండ్ షుడ్ బి ఏబుల్ టు యూస్ దిస్ టెక్నాలజీస్ వేర్ ఎవర్ హీస్ ప్రాక్టీసింగ్ అనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఫర్ సర్జికల్ ఆంకాలజిస్ట్. 1960s లో కనుక తీసుకుంటే తెలుగు మూవీస్ లో కానీ, హిందూ మూవీస్ లో కానీ, టీవీ కనుక వస్తే ఇంకా మనానికి దగ్గర అంటే చూపించేవాడు. అలాగే 1980s లోకి వచ్చేవాడికి ప్రేమాభిషేకం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇంకా బతుకులు అనేటువంటి ఇంప్రెషన్ ప్రజలకు వెళ్ళిపోయిందండి. ఇప్పటికీ కూడా సమాజంలో క్యాన్సర్ కనుక వస్తే చుట్టుపక్కల ఉండే సమాజం కానీ, అలాగే కుటుంబ సభ్యులు కానీ ఇంకా వాళ్ళు డెత్ కి దగ్గరైపోయారు, మనం అంచులో ఉన్నారని చెప్పేసి సైకలాజికల్ ఫీలింగ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. మీ దృష్టిలో మీరు ఎంతమంది పేషెంట్లు చూసుంటారు, ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ నిజంగా క్యాన్సర్ వచ్చినా కూడా మనోధైర్యం అనేది, ఆత్మవిశ్వాసం అనేది, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఏ విధంగా దాన్ని జయించగలరో మీ మాటల్లోనే చెప్తే బాగుంటుంది. తప్పకుండా. సో క్యాన్సర్ ఈజ్ నో లాంగర్ ఎ డెత్ సెంటెన్స్. క్యాన్సర్ అంటే డెత్ సెంటెన్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సింది అది. ఓన్లీ ప్రాబ్లం విత్ క్యాన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఇంకొక జబ్బుకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెర్నియా జబ్బు ఉందంటే ఆపరేషన్ చేస్తే మళ్ళీ రాదనుకుంటాం. కానీ క్యాన్సర్ లో ఏంటంటే డిపెండింగ్ మనకి ఏ స్టేజ్ లో వచ్చింది, అంటే స్టేజ్ 1 to stage 4 మీకు తెలిసి ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ రావడానికి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. అదొక్కటి దీంతో ప్రాబ్లం క్యాన్సర్. సో అర్లీ స్టేజ్ అనుకోండి, స్టేజ్ 1 క్యాన్సర్ అనుకోండి, 99% మళ్ళీ రాదు. అంటే ఒకసారి ఆపరేషన్, రేడియేషన్, ట్రీట్మెంట్ అయిపోయిందంటే 99% రాదు. స్టేజ్ 1 క్యాన్సర్ లో వచ్చిందంటే. స్టేజ్ 2 అంటే ఇంకొక 5% ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మళ్ళీ రావడానికి. స్టేజ్ 3 అంటే ఒక 20% రిస్క్ ఉంటుంది మళ్ళీ క్యాన్సర్ రావడానికి. స్టేజ్ 4 అంటే కొంచెం ముదిరిపోయిన క్యాన్సర్, అది పూర్తిగా క్యూర్ చేయడం అనేది కొంచెం కష్టం. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లోని 80% నుంచి 99% వరకు పూర్తిగా క్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే 10 మందిలో 9 మందిని క్యూర్ చేయగలుగుతున్నాం. సో అర్లీ స్టేజ్ లో మనం కానీ కనుక్కొని ట్రీట్ చేయగలిగితే క్యాన్సర్ అనేది పూర్తిగా ట్రీట్ చేయబడే జబ్బు. ఓకే, పూర్తిగా క్యూర్ చేయగలిగే జబ్బు. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. మనం ఏంటంటే మన ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతున్నా కానీ కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ రిలేటివ్స్ ఆల్రెడీ క్యాన్సర్ అంటే ఒక నెగిటివ్
ఫీలింగ్ క్రియేట్ చేస్తారు, స్టిగ్మా అంటారు. అంటే క్యాన్సర్ అయితే ఈయన పని అయిపోయింది అనుకుంటారు. సో వీఆర్ సీయింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ ఇన్ని పేషెంట్లు చూస్తున్నాం. వీఆర్ క్యూరింగ్ దీస్ పేషెంట్స్. వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి నార్మల్ జీవితాన్ని సాధిస్తున్నారు. సో 4 సంవత్సరాల ముందు ఒక 25 యువకుడికి ఒక చిన్న నాలుక మీద క్యాన్సర్ ట్రీట్ చేస్తే ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, హ్యాపీగా జీవిస్తున్నాడు. ఆ అబ్బాయి ఇంకా క్యూర్ అయిపోయినట్టే. అంటే మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా చాలా, అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఎంత రిస్క్ అవ్వడానికి మనకి ఎంత రిస్క్ ఉందో ఆ అబ్బాయికి మళ్ళీ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా అంతే ఉంటుంది. ట్రీట్మెంట్ అయిపోయింది. సిమిలర్లీ ఏజ్ పైబడింది కదా, ట్రీట్మెంట్ వద్దనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక 70 సంవత్సరాల పెద్ద ఆవిడ వచ్చింది, అన్నిట్లోని యాక్టివ్ గానే ఉంటుంది. ఇప్పుడు కూడా ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది, చిన్న చిన్న కార్యక్రమాలకి వాటికి అటెండ్ అవుతుంది. సో ఫ్యామిలీ చిన్న గడ్డ, అర్లీ స్టేజ్ 1 గడ్డ, అది సింపుల్ ఆపరేషన్ తో తీసేస్తే ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇంకేం ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం లేదు. సో ఆవిడ మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. కానీ ఇది తెలియక క్యాన్సర్ వచ్చింది కదా, రిలేటివ్స్ అంటున్నారు, చదువుకున్న వాళ్ళే, క్యాన్సర్ వచ్చింది కదా ఇంకేం చేయలేం కదా, వదిలేద్దామా, ఎందుకు ఈ సర్జరీ ఈ ఏజ్ లో అని యాక్టివ్ లేడీని కూడా డిస్కరేజ్ చేయడం కరెక్ట్ కాదు. అది ఈ నెగిటివ్ మైండ్ సెట్ అనేది మన ప్రజల్లోంచి మారాలి. ఈ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి. సో అది వచ్చిన కాలం మనం అంతా మన కమ్యూనిటీలో, మన ప్రజల్లో వి విల్ సీ బెటర్. వాళ్ళకి క్యాన్సర్ గురించి తెలుసుకొని అవగాహన పెరిగి మన దగ్గరికి అర్లీగా వస్తే ట్రీట్మెంట్ డెఫినెట్లీ బాగుంటుంది. ఇప్పుడు సైకలాజికల్ కనుక చూస్తారంటే విశాఖపట్నంలో క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు ప్రిఫరెన్స్ హైదరాబాద్ ఇస్తారు. హైదరాబాద్ లో ఉండే వాళ్ళు ముంబైకి ఇస్తున్నారు. ముంబై నుంచి లండన్, కొంతమంది లండన్ లో ఉన్నవాళ్ళు యుఎస్ఏ కట్టడం అనేది జరుగుతుంది. అంటే సైకలాజికల్ గా ఒక ప్రాంతంలో ఉన్నవాళ్ళు వేరే చోట మంచి వైద్యం లభిస్తుంది, టెక్నాలజీ బాగుందని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అది దాదాపు 30 సంవత్సరాల క్రితం మాట. ఈరోజు విశాఖపట్నం కనుక తీసుకుంటే ఆర్లవలో అపోలో హాస్పిటల్స్ లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఎంతో మందికి వైద్య సేవలు అందజేయడం జరుగుతుంది. సో క్యాన్సర్ డివిజన్కి వచ్చేప్పటికి విశాఖపట్నం వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఇలా భయపడితే ఇలా వెళ్లే కన్నా ఇక్కడికి కనుక వస్తే మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు, ఈవెన్ ఫారిన్ కంట్రీస్ తో కనుక పోలిస్తే మన టెక్నాలజీ ఏ విధంగా ఉంది? సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ప్రైవేటైజ్డ్ ట్రీట్మెంట్ కేర్ ఇండియాలో రావడం వల్ల పేషెంట్ కి ట్రీట్మెంట్ చాలా. సో నాకు తెలిసిన వాళ్ళే ఒక 3 రోజుల ముందు మిడిల్ ఈస్ట్ ఒక కంట్రీలో, అంటే వాళ్ళు 4-5 నెలలకే ఏదో వెన్నునొప్పి వాటితో బాధపడుతున్నారు. ఒక టెస్ట్ చేస్తే ఒకటి ఏదో క్యాన్సర్ ఉండొచ్చు అని ఒక రిపోర్ట్ వస్తే వాళ్ళకి ఆంకాలజిస్ట్ ఒపీనియన్ కావాలంటే 2 వారాల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఆంకాలజిస్ట్ చూస్తే ఆయన టెస్ట్ రాయడానికి ఒక స్కానింగ్ టెస్ట్ రాస్తే ఒక 2 వారాల తర్వాత, అలాగా 2 వారాలు అనుకుంటూ ఆయనకి డయాగ్నోసిస్ అవ్వడానికే 2-3 నెలలు పట్టేటట్టు ఉంది. ఇది హ్యాపెన్ టు అదర్ పీపుల్ ఆల్సో. వాళ్ళు ఈ టెస్ట్ వచ్చిన తర్వాత జస్ట్ మాకు తెలిసిన వాళ్ళు కదా అని తీసుకొస్తే వచ్చిన రోజు ఒక టెస్ట్ చేసాం, పక్క రోజు స్కానింగ్ చేసాం, 3వ రోజు ఈ 2 రిపోర్ట్లు కొలేట్ చేసి ఇది క్యాన్సర్, ఇది స్టేజ్, ఇది ట్రీట్మెంట్ అని చెప్పడం జరిగింది. 4వ రోజు ట్రీట్మెంట్ మొదలైపోయింది. ట్రీట్మెంట్ పీరియడ్ 2 నెలలు 3 నెలలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఈ యాంగ్జైటీని అనేది తగ్గించాలి. మనకి టెస్టులు చేయడానికి, డయాగ్నోసిస్ చెప్పడానికి, స్టేజ్ ఏంటో చెప్పడానికి ఎక్కువ నెలలు పడుతుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడో వెస్ట్ తోని మనం ల్యాగ్ అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ వీఆర్ 1 స్టెప్ బెటర్. దిస్ ఈస్ ద ఫ్యూచర్. వీఆర్ గోయింగ్ ఫర్ మెడికల్ టూరిజం. ఓకే, వీఆర్ గెటింగ్. ఇవన్నీ చూసి పేషెంట్లు అబ్రాడ్ నుంచి మన దగ్గరికి వస్తున్నారు ట్రీట్మెంట్ చేసుకోవడానికి. సో దట్ ఈస్ వాట్ హెస్ టు బి అప్రిషియేటెడ్. And we have the same technology, the same radiation machines, the same laparoscopy machines, the same surgery technology which is there. మీకు యుఎస్ లో ఏది అవైలబుల్ ఉంటుందో అదే ఇక్కడ ఈజీగా అవైలబుల్ అవుతుంది. అండ్ ట్రైన్డ్ పీపుల్ కూడా ఉన్నారు, ట్రైన్డ్ డాక్టర్స్. సో ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వస్తే, బ్రెస్ట్ లీషన్ వస్తే ఒక మ్యామోగ్రామ్ అనేది చేయించుకోవాలంటే అక్కడ అమెరికాలో ఒక 2 నెలలు 3 నెలలు వెయిటింగ్ ఉంటుంది ఆ అపాయింట్మెంట్ రావడానికి.
ఇక్కడ మీరు ఇప్పుడు వస్తే నేను ఒక అరగంటలో చేసేసి అదే మెషిన్, మ్యామోగ్రామ్ మెషిన్ అమెరికాలో ఎవరు ఏదైతే లేటెస్ట్ వాడుతున్నారో అదే మెషిన్ ఇక్కడ ఉంది, అది చేసి ఒక అరగంటలో రిపోర్ట్ వస్తుంది. మన యాంగ్జైటీ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా తేలిపోతుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో క్విక్ సర్వీసెస్ అండ్ ద కంప్లీట్ టెక్నాలజీ విత్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, ఈ కాంబినేషన్ మన దగ్గర ఉండడం. సో పర్సనల్లీ వీఆర్ ఆల్సో ట్రైన్డ్. సో ఐ గాట్ స్పెషల్ ట్రైనింగ్ ఇన్ రోబోటిక్ సర్జరీ ఫ్రమ్ అమెరికా. అండ్ నేను నా ట్రైనింగ్ పీరియడ్ అంటే నా ఎంసీహెచ్ అనేది సర్జికల్ ఆంకాలజీ అనేది నేను టాటా మెమోరియల్ హాస్పిటల్లో చేశాను. దాని తర్వాత ఒక 1 year సీనియర్ గా వర్క్ చేశాను అక్కడ. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా మేళవించుకొని వీ కెన్ డయాగ్నోస్ క్విక్లీ అండ్ ట్రీట్ విత్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్. సో ఎక్కడ దేశం అంతా మన ప్రపంచం అంతటా ఏదైతే బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఇప్పుడు మన విశాఖపట్నంలోనే ఉంది. దీనికోసం హైదరాబాద్ ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం కూడా లేదు, అబ్రాడ్ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. దేర్ ఆర్ ఆల్మోస్ట్ నో ఫెసిలిటీ దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ అవర్ సిటీ. సో విశాఖపట్నం కనుక తీసుకుంటే ఇది సిటీ, అర్బన్, ఏజెన్సీ ఏరియాస్ కింద 3 కింద డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏజెన్సీ ఏరియాస్కి వచ్చేప్పటికి గ్రామీణ వైద్యులు ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తారు. అంటే ఈ క్యాన్సర్ ని డిటెక్ట్ చేసేటప్పుడు ఈ గ్రామీణ వైద్యుల పాత్ర ఎంతైనా ఉంటుంది. సో ఈ గ్రామీణ వైద్యులకి ఇప్పుడు మనం చేస్తున్న ఇంటర్వ్యూలో క్యాన్సర్ ఈ విషయంలో మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు? సో క్యాన్సర్ అనేది ఎక్కడ మనకి ఆల్రెడీ చాలాసేపు డిస్కషన్ జరిగింది, అర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని. ఏదైనా పేషెంట్ కి ప్రాబ్లం ఉంటే ఎస్పెషల్లీ అంటే ఏదైనా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటే చేసుకోవచ్చు, కానీ ఒక 2 వారాలు 3 వారాలకి ఏదైనా ప్రాబ్లం తగ్గకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వస్తుంది, వైరల్ ఫీవర్ అనుకోండి, 1 వారం రోజులు ఉంటుంది, మాక్సిమం 10 రోజులు ఉంటుంది, తగ్గిపోద్ది. తగ్గట్లేదు 2-3 వారాలు అవుతుంది అంటే రెడ్ ఫ్లాగ్ అంటారు, వార్నింగ్ సైన్. వెంటనే దానికి సంబంధించిన టెస్టింగ్ కొంచెం డీటెయిల్ గా చేసి మనం ఏమైనా సస్పెషన్ ఉందా అని కొంచెం హయ్యర్ లెవెల్లో టెస్ట్ చేయాలి. అదొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా చిన్న పుండు పడుతుంది, పుండు మనం ఏదో యాంటీబయాటిక్స్ ఇస్తాం, లేకపోతే ఏదైనా డ్రెస్సింగ్ చేస్తాం, కానీ 1 వారం రోజులు 10 రోజులు అయింది, 2 వారాలు అయింది, జబ్బు తగ్గలేదు. డెఫినెట్లీ దీనికి ఇంకొంచెం బయాప్సీ అనేది కానీ చేయడం, లేకపోతే స్పెషలిస్ట్ డర్మటాలజిస్ట్ చూపించడం, లేకపోతే జనరల్ సర్జన్ చూపించడం, ఇది చేస్తేనే మనం ఏదైనా అర్లీ స్టేజ్ లో పికప్ చేయగలం. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దగ్గు వస్తుంది, దగ్గులో ఒకసారి రక్తం పడింది, ఒకసారే కదా పడింది, మామూలుగా వారంలో తగ్గిపోతుంది, చెస్ట్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా అనుకుంటాం, కానీ 4 రోజులైంది, దగ్గు తగ్గట్లేదు, రక్తం పడుతుంది, వెయిట్ లాస్ వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు వెంటనే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గెట్ సమ్ స్కానింగ్ డన్. ఈ టెస్ట్లు ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఇలాంటి ఫీల్డ్ లో ఉంటారో వాళ్ళకి చూపించి ఫర్దర్ ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది గుర్తుంచుకోండి, డోంట్ నెగ్లెక్ట్ సిమ్టమ్స్. అండ్ పేషెంట్లు అంటే ఇంకెక్కడికైనా వెళ్తే ఖర్చు అవుతుందేమో, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయేమో, అక్కడికి పెద్ద ఊరు వెళ్తే కష్టమేమో, ఇలాంటివన్నీ ఆలోచించకుండా పేషెంట్ కి వెంటనే ఇవాల్యుయేట్ చేసి టెస్ట్ చేసి మనం కరెక్ట్ డయాగ్నోస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ లేకుండా అలా కంటిన్యూ అయితే చాలా సార్లు ఊరికే నెలల తరబడి మందులు ఇచ్చేసి అది ప్రాబ్లం కి క్రియేట్ చేస్తుంది, అది అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడికల్ క్యాంప్స్, ఈ రోజు మెడికల్ క్యాంప్స్ లో ఎర్లీ స్టేజెస్ లో ఉన్నటువంటి క్యాన్సర్ ని, లేకపోతే మీరు అన్నట్టు 4th స్టేజ్ లో ఉన్నా కూడా ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. సో మీరు భవిష్యత్తులో అపోలో హాస్పిటల్స్ తరఫున ఏమైనా మెడికల్ క్యాంప్స్ ఆలోచన ఏమైనా ఉందా? ఇది చేయడం వల్ల ఏంటంటే మీరు ఏజెన్సీ ఏరియాస్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వెళ్ళినప్పుడు మీలాంటి అనుభవశాలు అక్కడ ఉంటే చాలా మంది ఇలాంటి క్యాన్సర్ వ్యాధి పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళ క్యాన్సర్ ఉన్నా కూడా మీ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటే భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యమైనటువంటి జీవనం పొందే అవకాశం కూడా ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం? తప్పకుండా తప్పకుండా. ఏంటంటే ఇప్పుడు మనం సిటీలో ఉంటే డెఫినెట్లీ డాక్టర్ వాళ్ళు ఈజీలీ అవైలబుల్ గా ఉంటారు. అంటే కనీసం ఒక కాలనీలో కానీ ఒక చిన్న ఏరియాలో కానీ డెఫినెట్లీ డాక్టర్లు అవైలబిలిటీ బాగుంటుంది. కానీ అదే రూరల్ ఏరియాస్కి వెళ్ళేసరికి చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్నిసార్లు పేషెంట్లు ఆలోచిస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అవసరమా, అండ్ ట్రైన్డ్ డాక్టర్స్ ఉండకపోవచ్చు.
సో పెరిఫరీస్ లో రూరల్ క్యాంప్స్ అనేవి, మెడికల్ క్యాంప్స్ అనేవి పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా ఈ దృష్టిలో మేము ఆలోచిస్తున్నాము. సో వన్స్ ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ అది వచ్చిన వెంటనే మేము ఇది కూడా ఈ క్యాంప్స్ ఇలాంటివి కండక్ట్ చేయడానికి కూడా మేము ఆలోచించడం జరుగుతుంది. తప్పకుండా మీ సలహా తీసుకుంటాం. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు టెక్నాలజీ ఎంత ఉపయోగం, అలాగే వాళ్ళకి మానసికంగా ధైర్యం ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మనిషి వచ్చినప్పుడు అతని బాధను అర్థం చేసుకోవడం, అలాగే ఆ బాధను అర్థం చేసుకుని వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు సాగేలా చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే 2006లో నేను జర్నలిజంలో ఉన్నప్పుడు అపోలో హాస్పిటల్స్ గ్రూప్స్ కి సంబంధించిన చైర్మన్ గారిని, ప్రతాప్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన అభిమానం గాని, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం పెట్టి మీరు తిని వెళ్ళాలని చెప్పడం గాని, భోజనం తట్టడం గాని, ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న ఆయన నన్ను ఆదరించిన అభిమానం ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. ఈ రోజు అపోలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేషెంట్ తో అభిమానం, ఆ వాత్సల్యం కూడా చూపిస్తూ ఉంటారు. సో ఈ గ్రూప్ లో మీరు అటువంటి అభిమానం, అలాగే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ చూపిస్తున్నప్పుడు మీరు ఎటువంటి అనుభూతికి లోనవుతున్నారు? తప్పకుండా అండి. అంటే మనకి గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ వస్తుందంటే పేషెంట్లు క్యూర్ అయ్యి ఒక 5 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత మన దగ్గరికి వచ్చి వాళ్ళ లైఫ్ లో ఈ టైంలో సాధించినది, వాళ్ళు ఏం సాధించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ ఒక 18 సంవత్సరాల యువతికి ఒక చిన్న క్యాన్సర్ ఉంటే ఆపరేషన్ చేసి అది తీయడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత, అంటే కాలు కండరాలు, 5 సంవత్సరాల తర్వాత అమ్మాయి పెళ్లి కార్డు పట్టుకుని వచ్చింది. సో దిస్ ఇస్ అ హ్యాపీ మూమెంట్. అమ్మాయికి పూర్తిగా నయం అయిపోయింది. కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్. అదే సార్కోమా అనేది మేము చూస్తూ ఉంటాం, మిస్ మేనేజ్ అయ్యి మళ్ళీ మళ్ళీ క్యాన్సర్ వచ్చి, లేకపోతే ఇంకెక్కడికో స్ప్రెడ్ అయిపోయి సింపుల్ అర్లీ స్టేజ్ క్యాన్సర్ కూడా మిస్ మేనేజ్. సో ఇది అవ్వకుండా కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ ఆవిడకి పడడం వల్ల ఇప్పుడు ఆవిడ మామూలు సుఖజీవనం కంటిన్యూ చేస్తుంది. సో that is what gives us real satisfaction in our lives also. So we will definitely treat people with kindness, compassion. So that is really heartwarming for us. అదే మనసులో మాట ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు అపోలో గ్రూప్ ఎన్నో రకాలైన వైద్య సేవలు అందజేస్తుంది. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ అపోలో అనేటప్పటికీ అధిక ఖర్చుతో కూడుకుని ఉంటుంది, మనం ట్రీట్మెంట్ చేయించుకోలేము, మనకు భయం అయితే వెంటాడుతూ ఉంటుంది. సో మీరు ఈ ఖర్చు విషయంలో కనుక పోలిస్తే మీరు అపోలో గ్రూప్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది? ఖచ్చితంగా అండి. అంటే మేము ఈ ఖర్చు విషయంలో, అంటే అపోలో గ్రూప్ యాజ్ సచ్, అంటే నేను హాస్పిటల్ తరఫున మాట్లాడలేను, కానీ నా తరఫున నేను చేయగలిగేది ఏంటంటే, మనం ఏ విధంగా ఖర్చులు తగ్గించగలం, ఏ విధంగా కాస్ట్లీ ట్రీట్మెంట్ కి ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయి వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, మనం ఎప్పుడు అది మా మైండ్ లో ఉంటుంది, బ్యాక్ ఆఫ్ ద మైండ్ మేము ఆలోచిస్తూ ఉంటాము. సో ఏ విధంగా చేస్తే ఖర్చులు తగ్గించవచ్చు, పేషెంట్ని ఆపరేషన్ చేసి ఒక 2-3 రోజుల్లోనే ఎలాగా నయం చేసి డిశ్చార్జ్ చేయడం. సో ఇవన్నీ చేయడం వల్ల పేషెంట్లకి ఖర్చులు తగ్గించగలిగే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మేము మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసి, ఎవరికైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలన్నా, లేకపోతే బాగా తక్కువ ఖర్చులతో ట్రీట్మెంట్ చేయాలని మేము అడిగినా కూడా మేనేజ్మెంట్ చాలాసార్లు సహకరిస్తుంది. అంటే కొందరికి ఆరోగ్యశ్రీ కార్డు ఇలాంటివి కూడా ఉండకపోవచ్చు. అలాంటి విషయాల్లో మేము సమ్టైమ్స్ మేనేజ్మెంట్ స్పెసిఫిక్ గా రిక్వెస్ట్ చేసి నియర్లీ 50%, 70% డిస్కౌంట్ తో ఆపరేషన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆపరేషనే కాదు, ఇంకేదైనా ట్రీట్మెంట్లు కూడా. సో ఈ విధంగా ద గ్రూప్ ఇస్ రియల్లీ హెల్ప్ఫుల్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ప్రముఖ నేపథ్య గాయని పి. సుశీల గారు ఒక పాట పాడారు, దైవం మానవ రూపంలో అవతరించిన లోకల్ అని చెప్పేసి ఒక పాట ఉంది. ఈరోజు మీరు ఆంకాలజీ, ఏదైతే క్యాన్సర్ ఉందో ఆంకాలజీలో అందులో సర్జన్గా ఎంతో మందికి మీరు సర్జరీ చేసి ప్రాణం పోసారు. అలాంటి సంఘటనలు చాలా ఉండుంటాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో, సో ఈ సంతృప్తి మీకు ఏ విధంగా ముందుకు నడిపిస్తుంది? ఎందుకంటే ఈ అవకాశం అందరికీ రాదు. మీ చేతుల మీదుగా ప్రాణం పోయడం అనేది అది ఒక విధమైన అదృష్టం కింద మీరు భావించాలి. సో ఒక
మీరు ఇటువంటి ఫీల్డ్ లో ఉన్నప్పుడు, ఇలాంటి కేసులు వచ్చినప్పుడు, మీరు చనిపోతారనుకున్న వ్యక్తులు బతికినప్పుడు మీకు ఆత్మసంతృప్తి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. అంటే డెఫినెట్లీ అదే మనం ఒకసారి ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ ని ఒక 4-5 సంవత్సరాలతో వాళ్ళ ఫ్యామిలీతో సుఖంగా వచ్చి జస్ట్ ఫాలోఅప్ కోసం వచ్చి హాయ్ అని చెప్పడం, వాళ్ళ పెళ్లి పత్రిక ఇవ్వడం, ఇలాంటివన్నీ చాలా సంతృప్తిని కలిగించే విషయాలు. దట్ ఈస్ వీ థింక్. అంటే ఇంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నాం మేము, ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటే వాళ్ళకి 100 డౌట్స్ ఉంటాయి. సో ఇంకేదైనా మామూలు నేనే కంప్యూటర్ ఐటీ జాబ్ లేకపోతే ఇంకేదైనా తీసుకుంటే నేను ఇన్ని మందికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ ఒకరికి అంటే వాళ్ళ లైఫ్ తో సంబంధించిన ఆపరేషన్ ట్రీట్మెంట్ ఏదైనా అనుకుంటే వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. వాళ్ళందరినీ సముదాయించి మెల్లిగా వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ, ఆపరేషన్ కన్విన్స్ చేస్తూ, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని అడ్రస్ చేస్తూ, కొన్నిసార్లు వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా అధిగమించి వాడిని మెల్లిగా పేషెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ చేసి ఫర్దర్ ఖర్చుతో కూడిన విషయాలు కూడా ఉంటాయి. సో వాటికి కూడా సపోర్ట్ చేసి ఓవర్ టైమ్, బట్ అట్ ద సేమ్ పీపుల్ వెన్ దే కమ్ ఆఫ్టర్ 3 or 4 years అండ్ దే సే ఓకే వీఆర్ హ్యాపీ, మంచి లైఫ్ జీవిస్తున్నాం అనేది, దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ us. ప్రతి వ్యక్తి జీవితంలో ఆత్మవిశ్వాసంగానే దాంతోపాటు విజయంగానే అందుకోవాలంటే ఒక ఆడవాళ్ళ సహకారం, ఒక స్త్రీ సహకారం చాలా ఉంటుంది. సో మీ విజయం వెనకాల ఎవరి పాత్ర ఉంది? మా మిస్సెస్ డాక్టర్ ప్రత్యూష్ గారు, షీఈ్ స్కిన్ స్పెషలిస్ట్ అండి. గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. సో బేసికలీ మాకు అంటే మా జాబ్ ఏదైతే చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుందో, సో ఇలాంటి స్ట్రెస్ఫుల్ జాబ్ వీ హ్యావ్ లాంగ్ అవర్స్. అంటే అర్లీగా వస్తాం, 7:30, 8కి వస్తాం, సాయంత్రం సర్జరీ ఇవన్నీ ఓపీడీ ఇవన్నీ అయ్యేసరికి 7-8 అవుతుంది. సో ఇంట్లో సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. సో మా మిస్సెస్ సపోర్ట్ చాలా బాగుండడం వల్ల నేను ఇంత ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంట్ తో నేను నా కెరీర్ ని కంటిన్యూ చేయగలుగుతున్నాను. సో అండ్ దట్ ఈస్ హౌ ఐ కెన్ హెల్ప్ ద పేషెంట్స్. సో థ్యాంక్స్ అండి. చివరిగా అండి, మా ఛానల్స్ తరఫున, అలాగే మా న్యూస్ పేపర్ పవర్ తరఫున, అలాగే సత్య మ్యాగజైన్ తరఫున మీరు ఈ ప్రేక్షకులకి, వీక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎటువంటి జాగ్రత్తలు, సూచనలు కనుక మనం పాటిస్తే ఈ క్యాన్సర్ అనే మహమ్మారిని మనం నివారించుకోవచ్చు, ఒకవేళ వచ్చినా కూడా జయించవచ్చు అని చెప్పేసి మీరు చెప్పవచ్చు. దాని గురించి మీరు కొద్దిగా చెప్తే బాగుంటుంది. ఫస్ట్ మనం గుర్తించుకోవాల్సింది క్యాన్సర్ అనేది డెత్ సెంటెన్స్ కాదు. సో ఫస్ట్ భయం అనేది వీడాలి. ఓకే, భయం, క్యాన్సర్ వస్తుందనే భయం వీడాలి, క్యాన్సర్ వచ్చిందంటే చనిపోతామనే భయం వీడాలి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది, మనం తట్టుకోలేమేమో అనే భయాన్ని కూడా వీడాలి. సో భయాన్ని మనం జయించిన రోజే మనం విక్టోరియస్ గా ఉంటాం, మనం జయించినట్టు అవుతుంది. సో just be alert of any changes, small changes in the body habits, body personality, and visit a doctor early if any small problems, ఏం చిన్న ప్రాబ్లం ఉన్నా మనం డాక్టర్ని ఒకసారి చూపించుకుని క్లారిటీ తెచ్చుకుంటే 99% మనం క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసి మనం ట్రీట్మెంట్కి కూడా భయం ఏంటంటే మన ఊర్లో టెక్నాలజీ లేదేమో, మన రాష్ట్రంలో టెక్నాలజీ లేదేమో, పొరుగు రాష్ట్రం వెళ్ళాలేమో, ఇలాంటివన్నీ కూడా ఫియర్ అవసరం లేదు. వీ హ్యావ్ ఆల్ ద టెక్నాలజీ, వీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, మోర్ దెన్ టెక్నాలజీ, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ కంపాషనేట్ కేర్ ఎట్ అన్ అఫోర్డబుల్ రేట్. సో ఇవన్నీ ఉన్నాయి. సో ప్లీజ్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్. ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు అడంగానే ఇంటర్వ్యూ ఇచ్చి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి ఈరోజు చాలా మందికి క్యాన్సర్ అనేది దాన్ని మనం భయంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో మనం జయించవచ్చు అని చెప్పి మీరు చెప్పారు. చాలా సంతోషం. భవిష్యత్తులో మీ స్థాయి, ప్రపంచ స్థాయి సేవలు అయితే ఉన్నాయో అపోలో ద్వారా అందరికీ మీరు అందజేయాలని, విజయ పదంలో మీరు ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ.